హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. మరి ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఈరోజటి దీనిపై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ హ్యాక్. కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. తాజాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు. ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయ్యి అందులోని డబ్బులు ఖాళీ అవుతాయి. తాజాగా ఓ వ్యక్తి నుంచి 74,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి ఏపీకే ఫైల్స్ను అస్సలు ఓపెన్ చేయకండి దయచేసి, ఇది బ్యాంకు వారి విజ్ఞప్తి. క్యాన్సర్ భయం గుప్పెట్లో 60% పైగా భారతీయులు. భారత్లో 60% పైగా ప్రజలు క్యాన్సర్ భయంతో బతుకుతున్నారని GOQI నిర్వహించిన సర్వేలో తేలింది. ఆ నివేదిక ప్రకారం ఎక్కడ క్యాన్సర్ వస్తుందోనన్న టెన్షన్ 60% భారతీయుల్లో కనిపిస్తుంది. చికిత్స ఉండదేమోనన్న ఆందోళన, మరణం, ఆర్థిక కష్టాల భయాలు వారిని వెంటాడుతున్నాయి. క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు దానిపై ఉన్న భయాందోళనని పోగొట్టాల్సిన అవసరం ఉందని నివేదిక అభిప్రాయపడుతుంది. కరెక్టే, క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది అనే ఆలోచన ప్రజల్లో కల్పించడం వల్ల కొద్ది శాతమైన మనం రక్షించే వాళ్ళం అవుతాం. లేదంటే భయపడుతూనే చచ్చి బతుకుతుంటారు జనాలు. చిన్నపిల్లల పాకెట్ మనీ తీసుకోవడం ఏంటి? షర్మిల, చంద్రబాబు డబ్బులు తీసుకోవాల్సినది చిన్నపిల్లల దగ్గర కాదు, కేంద్రం దగ్గర అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ఎంపీలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు. వరద బాధితుల కోసం చిన్నారుల ప్యాకెట్ మనీ తీసుకోవడం ఏంటి? కేంద్రం నుంచి 10,000 కోట్లు తీసుకురావాలని చంద్రబాబును వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి 1,00,000 నష్టం పరిహారం ఇవ్వాలి అని షర్మిల వ్యాఖ్యానించారు. లలిత జ్యువెలర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ విరాళం. ఖమ్మం వరద బాధితులను ఆదుకునేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ తరపున నటి నిర్మాత ఎర్లగడ్డ సుప్రియ 50 లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్ కు అందజేశారు. ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు సీఎం ఆమెను అభినందించారు. మరోవైపు లలిత జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ ₹1,00,00,000, హైదరాబాద్ రేస్ క్లబ్ 2 కోట్లు, మైత్రు ఎనర్జీ గ్రూప్, అక్షిత్ గ్రేనైట్ కి ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తగా ₹1 సీఎం సహాయ నిధికి అందజేశారు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్కడు. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు తొలగించేందుకు తన వంతు సాయంగా 6 లక్షల విరాళం అందిస్తున్నట్లు తమిళ నటుడు శంభు ప్రకటించారు. తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 3 లక్షల చొప్పున ఇస్తున్నట్టు తెలియజేశారు. దీంతో ఇతర ఇండస్ట్రీల నుంచి స్పందించిన నటుడు ఆయన ఒక్కరే అని నెటిజన్లు అభినందిస్తున్నారు. నిజంగానే హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే చూడండి, తమిళ హీరోస్, తమిళ మూవీస్ మనం ఎంతగానో ఇష్టపడతాం. మరి ఎంత బోలెడంత మంది హీరోస్ ఉన్నారు. అప్పటి నుంచి కమల్ హాసన్ నుంచి తీసుకొని ఇప్పటి సూర్య వరకు చాలా మంది ఉన్న ఒక శంభు మాత్రమే మనకు విరాళం అందించారు. చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి. భూమి, భుక్తి, వెట్టి చాకరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. కౌలు భూముల్లో తాను పండించిన పంటను దేశ్ముఖ్, రేపాక రామచందర్ రెడ్డి తన అనుచరులతో తరలించుకుపోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు. ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది. పాంచన్ కాల్ముక్త అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారు. నేడు ఆమె వర్ధంతి. ఇద్దరిపై దాడి చేసిన నక్క. ఉత్తరప్రదేశ్లోని అడవి నక్కలు, తోడేళ్లు స్వైర విహారం చేస్తుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవన సాగిస్తున్నారు. ఇప్పటికే 8 మందిని ఇవి పిక్కుతున్నాయి. తాజాగా రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరిపై ఓ నక్క దాడి చేయగా వారు ధైర్యంగా దానికి పోరాడారు. వారి చేయి, కాళ్ళు కొరికిన ఓ వ్యక్తి నక్కను గాల్లో తిప్పి విసిరేశాడు. దీంతో అది అక్కడే నుంచి పారిపోయింది. ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యం చూడొచ్చు. దేవర ఆఖరి 40 నిమిషాలు ఊపేస్తుంది ఎన్టీఆర్. ఆఖరి 40 నిమిషాలు దేవర ప్రేక్షకుల్ని ఉర్రూతలిగిస్తుందని ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రమోషన్ల సమయంలో తెలియజేశారు. సినిమాలో ఫలానా చోటే యాక్షన్ బాగుంటుందని నేను చెప్పలేను. సినిమా అంతా అద్భుతంగా వచ్చింది. ఆ విజువల్స్ మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నా. ట్రైలర్ ఆఖర్లో సొరచేపతో ఉన్న షాట్ ను ఒక రోజంతా షూట్ చేశాం అని ఎన్టీఆర్ తెలియజేశారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వల్ల ప్రజలకు కష్టం. సీఎం చంద్రబాబు. బుడమేరుకు గడ్ల పూడ్చిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. మంత్రి నిమ్మల రామనాయుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం బుడమేరు గట్లను పంటించుకోలేదని, దీనికి తోడు కృష్ణానదికి భారీ వరద రావడంతో డ్రైన్లు పొంగాయని చెప్పారు. దీంతో 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలమయ్యాయని తెలియజేశారు. గత దుర్మార్గ పాలన వల్ల ఎంతో మంది కష్టపడుతున్నారని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. దేవర ట్రైలర్ ఎలా ఉంది? భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవర ట్రైలర్ పై మిక్స్డ్ టాక్ వస్తుంది. ట్రైలర్ అంతగా లేదని, ఆచార్య సినిమాను గుర్తు తెస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బీజిఎం ఇంకాస్త బాగుంటే అదిరిపోయిందంటున్నారు. అయితే ట్రైలర్ లో కావలసినవన్నీ ఎలివేషన్ ఉన్నాయని, ఎన్టీఆర్ కు మాస్ బొమ్మ పడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ లో లాస్ట్ సీన్ అదుర్స్ అంటున్నారు. మరి ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ రూపంలో
రూపంలో మీరు కూడా తెలియచేయండి. ఐఫోన్ 16 కెమెరాల కొత్త ఫీచర్ చూసారా? యాపిల్ ఐఫోన్ 16 పై టెక్ ప్రియులు ఆసక్తి నెలకొంది. 15 సిరీస్తో పోలిస్తే కొత్త ఫీచర్ ఎలా ఉన్నాయి అని నెట్టింట్లో శోధిస్తున్నారు. కెమెరా విషయంలో యాపిల్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను తీసుకొచ్చింది. ప్రత్యేకంగా ఇచ్చిన బటన్ ద్వారా కెమెరాను ఆపరేట్ చేయొచ్చు. ఆ బటన్ నొక్కగానే కెమెరా ఓపెన్ అవుతుంది. జూమ్ నుంచి సెట్టింగ్స్ వరకు వివిధ కంట్రోల్స్ ను ఆ బటన్ ను స్క్రోల్ చేయడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు. బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నదే మీరే అని, ఏ నాయకుడిని ఎదగనీయకుండా మర్రి చెట్టు కింద అనగదొక్కినట్టు వివరించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి కోర్టులోనే తేల్చుకుంటామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలియజేశారు. జనాల రేటు పెంచేందుకు కిమ్ ఏం చేశారంటే, ఉత్తర కొరియాలోని జనాల రేటును పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠినంగా వివరిస్తున్నారు. అబార్షన్లను చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ కొందరు వైద్యులు రహస్యంగా కొనసాగిస్తున్నారు. దీంతో ఇలా చేయకుండా ఉండేందుకు వైద్యుల జీతాలు భారీగా పెంచేశారు. కానీ కొందరు మారకపోవడంతో దొరికిన వైద్యులకు జైలు శిక్ష విధిస్తున్నారు. కాగా ఎక్కువ మంది పిల్లలున్న వారికి గృహాలు, ఆహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వందే భారత్ అద్దాల ధ్వంసం చేస్తున్న వ్యక్తి. వందే భారత్ రైలు అద్దాలు పగలగొట్టిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను ట్యాగ్ చేస్తూ అద్దాలు పగలగొట్టిన వ్యక్తిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని నెటిజన్లు మండిపడుతారు. అయితే మెయింటెనెన్స్లో భాగంగా రైల్వే ఉద్యోగి పూర్తి అద్దాన్ని తొలగించేందుకు ఇలా సుత్తితో కొడుతున్నాడని రైల్వే విషయాలు తెలిపే ఓ ట్విట్టర్ హ్యాండిల్ రిప్లై ఇచ్చింది. దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నిజంగానే అది. వియత్నాంలో 87కు చేరిన మరణాలు. వియత్నాంలోని యాగి తుఫాను వణికించింది. ఇప్పటి వరకు పలు ఘటనలు, చనిపోయిన వారి సంఖ్య 87కి చేరింది. మరో 70 మంది గల్లంతయ్యారు. సుమారు 700 మందికి పైగా గాయపడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గంటకు 149 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలియజేశారు. తుఫాను దాటికి కొండ చర్యలు విరిగిపడగా భారీ ఎత్తున వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఈ 2024 వర్షాకాలం ఏదైతే ఉందో మరి చూసినట్లయితే మన దేశమని, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి మిగతా దేశంలో ఇక్కడ చూసుకున్నట్లయితే వియత్నంలో కూడా ఈ ఇయర్లో మొత్తము సైక్లోన్స్, ఈ తుఫాన్ల వల్లనే భారీ జన నష్టము, మరి ఆ ప్రాణ నష్టము, దాంతోపాటు ఆస్తి నష్టము, చాలా వరకు నష్టాలు అనేది జరుగుతున్నాయి. మరి దీనికి మెయిన్ కారణం ఏమై ఉండొచ్చు? మరి అంటే ప్రకృతిని మనం కాపాడకపోవడం. యాక్చువల్లీ మెయిన్గా ఇక్కడ అర్త్ ఇంబ్యాలెన్స్ కావడం వల్లనే ఇలాంటిది జరుగుతుంటుంది యాక్చువల్గా. మరి కరోనా ఇంతకుముందు 2 years బ్యాక్ అంతే జరిగింది. కరోనా వచ్చి అలా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు వద్దన కొద్ది వర్షాలు రావడం జరుగుతుంది. అసలు దీనికి కారణం ఏంటి అనేది చర్చించి దీనికి తగు చర్యలు తీసుకోవడం వల్ల వర్షాలు మరీ ఎక్కువ కాకపోయినా తక్కువ పడే అవకాశం ఉంది. ఎందుకు? బ్యాలెన్స్ అర్త్ క్లైమేటిక్ చేంజెస్ అనేది చాలా జరుగుతుంది. అది ఒక 10 years బ్యాక్ తీసుకున్నట్లయితే 35-40 degrees Celsius ఉండకపోయేది. 35 degrees Celsius అంటే అమ్మో అనేది. చూడండి, ఒకవేళ 2014 కానీ 2004లో చూడండి టెంపరేచర్ ప్యాటర్న్ 32-35 ఓన్లీ. మరి ఇప్పుడు ఎందుకు 40 degrees Celsius వస్తుంది? చెట్లు నరకడము, లేదంటే పొల్యూషన్ పెరగడము, డెవలప్మెంట్ పేరుతో సిటీస్ ఇంక్రీజ్ చేయడము, కట్టడాలు కట్టడము, కొండలు తొలిచేయడము, చెట్లు నరికేయడము, మైనింగ్ చేయడము, ఇదంతా దీనివల్లనే ఈ వాతావరణంలో మార్పులు రావడము, వర్షాలు ఎండాకాలంలోనే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, కరోనా వచ్చిన నుంచి మే నెలలను దంచి కొడుతున్నాయి వానలు. దానికి ఆటోమేటిక్గా జూన్ వచ్చేసరికి ఏమాత్రం పడ్డా ఆటోమేటిక్గా వాటర్ ఫుల్ అయిపోతున్నాయి. ఇది జరుగుతుంది. అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో మరి మన ఇండియా లెవెల్లో కూడా కొద్దిగా ఆలోచించి దీనికి తగు చర్యలు తీసుకుంటేనే ఫ్యూచర్లో భవిష్యత్ బాగుంటుంది. లేదంటే రేపటి కోసం అంతా నాశనం అవుతుంది. డెవలప్మెంట్ రేపటి కోసం నాశనం అవుతుంది. చూసి డెవలప్ చేసుకోవడం బెస్ట్. ఇది ఒక చిన్న ఒపీనియన్ మా తరపు నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.